గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఆర్ఓఆర్ సహా కీలక బిల్లును ప్రవేశపెడతాం. డిసెంబర్ నుంచే కొత్త ఆర్ఓఆర్ చట్టం, స్థానిక ఎన్నికల్లోపే ఆసరా పింఛన్ల పెంపు, కొండపోచమ్మ భూసేకరణ రద్దు ఎందుకు, హరీష్కు ఆ భూములు ఎలా వచ్చాయో తేలుస్తాం. మీడియాతో చిట్చాట్లో మంత్రి పొంగులేటి. విధంగా మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విధంగా వివరాలు వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అసెంబ్లీ ఈ నెల డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయన్నట్టుగా, ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందులో ఈ విధంగా కీలక విషయాలు ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి తీసుకొచ్చేలా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలియజేశారు. ఈ విధంగా డిసెంబర్ నుంచే కొత్త ఆర్ఓఆర్ చట్టం, స్థానిక ఎన్నికల్లోపే ఆసరా పింఛన్ల పెంపు, ఏదైతే స్థానిక ఎన్నికలు రాబోతున్నాయో ఆ ఎన్నికల ముందే ఈ ఆసరా పింఛన్ల పెంపు అనేది జరుగుతుందన్నట్టుగా తెలియజేశారు. కొండపోచమ్మ భూసేకరణ రద్దు ఎందుకు, హరీష్కు ఆ భూములు ఎలా వచ్చాయో తెలుస్తామని ఈ విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడిగా చూసుకోవచ్చు. వివాదాస్పద వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయవేత్తగా ముద్రపడిన వైఎస్ జగన్, వీరిద్దరి మధ్య ముడుపుల బంధం బట్టబయలైంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కోసం అదానీ సంస్థ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు 2029 కోట్ల లంచాలను ఎరవేసింది. ఇందులో ఏకంగా 1750 కోట్లు జగన్ యంత్రాంగానికి అందించింది. ఇది టీడీపీ చేసిన ఆరోపణ కాదు, మన దేశానికి చెందిన సిబిఐ, ఈడీలు తేల్చిన సంగతి కాదు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, ఎస్ఈసి, ఆ దేశ దర్యాప్తు సంస్థ FBI, న్యాయశాఖ నిగ్గు తేల్చిన విషయాలు. దీనిపై ఈస్ట్ డిస్ట్రిక్ట్ న్యూయార్క్ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి. అదానిపై అమెరికాలో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ విధంగా వివాదాస్పద వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయవేత్తగా ముద్రపడిన వైఎస్ జగన్. ఈ విధంగా గౌతమ్ అదానీ సౌర విద్యుత్ సరఫరాకు సంబంధించి ఈ విధంగా భారతదేశంలో ఇండియాలోని వివిధ రాష్ట్రాలకు విధంగా లంచాలు ముట్టజెప్పి సౌర విద్యుత్ బిజినెస్ కొనసాగించినట్టుగా చూసుకోవచ్చు. అప్పటి వరకు ఇక్కడ విద్యుత్ సంస్థలు రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వకపోవడంతో, ఒప్పందం చేసుకోకపోవడంతో ఈ విధంగా ఆయా రాష్ట్రాల సీఎంలతోటి లంచాలు అప్పజెప్పి ఈ విధంగా సౌర విద్యుత్ బిజినెస్ కొనసాగించినట్టుగా చూసుకోవచ్చు. అది గౌతమ్ అదానీ ఈ విధంగా అక్కడ లంచాలకు చూపి 1000 కోట్ల రూపాయలు 2029 కోట్ల రూపాయలు ముట్టజెప్పి ఈ విధంగా బిజినెస్ కొనసాగించినట్టుగా చూసుకోవచ్చు. కెన్యా కటీఫ్, అదానితో ఒప్పందాలు రద్దు చేసుకున్న కెన్యా 30 ఏళ్ల ఎయిర్పోర్ట్ నిర్వహణకు మంగళం. 6220 కోట్ల విద్యుత్ డీల్ కూడా అవినీతిపై పక్కా సమాచారంతోనే నిర్ణయం. పార్లమెంట్లో ప్రకటించిన అధ్యక్షుడు రూటో. హర్షధ్యానాలతో ఎంపీల ఆమోదం. నాట్యం చేసిన 2 సభ్యులు. విధంగా కెన్యాతో బిజినెస్ ఒప్పందాలన్నీ కట్ చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా అదానితో ఒప్పందాలు రద్దు చేసుకున్న కెన్యా ఇప్పుడు అదానితో ఏవైతే బిజినెస్ ఒప్పందాలు కొనసాగుతున్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు. పార్లమెంట్ సమావేశాల్లో ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. పార్లమెంట్ సభ్యులందరూ ఆమోదం తెలిపినట్టుగా కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద ఏవైతే బిజినెస్ ఉన్నాయో వివిధ రకాలుగా అవన్నీ కెన్యా దేశం అన్నీ క్యాన్సిల్ చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు. అదానితోటి బిజినెస్. జగన్ అదానీ లంచాల కహాని, అమెరికా బయటపెట్టిన అక్రమ బంధం. జగన్కు 1750 కోట్లు ముడుపులు. FBI వెల్లడి. న్యూయార్క్ కోర్టులో కేసు. గౌతమ్ అదానీ అరెస్టుకు కోర్టు వారెంట్ జారీ. సౌర విద్యుత్ కొనుగోలులో భారీ గోలుమాల్. రాష్ట్ర ప్రభుత్వాలకు అదానీ లంచాల ఎర. ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, కాశ్మీర్ పేర్లు. అక్కడి నాయకులకు 280 కోట్ల లంచాలు. ఏపీలో జగన్తో భేటీ తర్వాతే ఒప్పందాలు. అమెరికా స్టాక్స్ నియంత్రణ సంస్థ కుండబద్దలు. ఫోన్లో సంప్రదింపులను బయటపెట్టిన SEC. కూలిన మార్కెట్లు. 5.27 లక్షల కోట్లు ఆవిరి. అమెరికాతో అట్లుంటుంది. ఆంధ్రాలో లంచమిస్తే అగ్రరాజ్యంలో కేసులు. ఆ దేశంతో లింకున్న విదేశీ కంపెనీ పైన కొరడ. ఎక్కడ లంచాలు ఇచ్చినా కేసులు, చర్యలు. కఠినంగా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ చట్టం. ఈ విధంగా అమెరికా బయటపెట్టిన అక్రమ బంధం. జగన్కు 1750 కోట్లు ముడుపులు. ఈ విధంగా జగన్ అదానీ లంచాల కథని ఏదైతే జగన్తోని ఒప్పందం కుదుర్చుకున్నారో సమావేశం ఏర్పాటు తర్వాతనే ఈ సౌర విద్యుత్ ప్రక్రియ కొనసాగినట్టుగా చూసుకోవచ్చు. ఆయా రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ విధంగా ముఖ్యంగా ప్రధానంగా జగన్కి సంబంధించే ఇక్కడ అధిక మొత్తంలో లంచం ముట్టయిపోయినట్టుగా చూసుకోవచ్చు. గౌతమ్ అదానీ ఈ విధంగా
FBI వెల్లడి. న్యూయార్క్ కోర్టులో కేసు. గౌతమ్ అదానీ అరెస్టుకు కోర్టు వారెంట్ జారీ. సౌర విద్యుత్ కొనుగోళ్లలో భారీ గోల్మాల్. ఈ విధంగా సౌర విద్యుత్ కొనుగోళ్లలో భారీ గోల్మాల్, లంచాలు ముట్టయినట్టుగా చూసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలకు అదానీ లంచాల ఎరా. ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, కశ్మీర్ పేర్లు. ఈ రాష్ట్రాలకు అన్ని లంచాలు అందజేసినట్టుగా చూసుకోవచ్చు గౌతమ్ అదానీ. అక్కడి నాయకులకు 280 కోట్ల లంచాలు. ఏపీలో జగన్తో భేటీ తర్వాతే ఒప్పందాలు. ఈ విధంగా ఏపీలో జగన్తో భేటీ తర్వాతనే ఈ ఒప్పందాలు జరిగినట్టుగా చూసుకోవచ్చు. అమెరికా స్టాక్స్ నియంత్రణ సంస్థ కుండబద్దలు. ఫోన్లో సంప్రదింపులను బయటపెట్టిన SEC. కూలిన మార్కెట్లో 5.27 లక్షల కోట్లు. ఈ విధంగా ఈ వ్యవహారం బయటపడడంతో గౌతమ్ అదానీ మీద అమెరికాలో కేసు నమోదవడంతో ఈ విధంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో అతనికి సంబంధించిన కంపెనీ షేర్లన్నీ పత్రమైనట్టుగా చూసుకోవచ్చు. భారతదేశంలో రెండో అతిపెద్ద సంపన్నుడైన గౌతమ్ అదానీ భారీ సంక్షోభంలో ఇరుక్కున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థను అడ్డం పెట్టుకొని రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం 2021-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహా 5 రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులకు 2029 కోట్లు లంచంగా చెల్లించారని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ FBI సంచలన ప్రకటన చేసింది. అందులో 1750 కోట్లు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తికి చెల్లించారని ప్రకటించింది. భారత సౌర విద్యుత్ సంస్థ సెకీ రాష్ట్రాలకు సోలార్ పవర్ సరఫరా చేసేందుకు ఆహ్వానించిన టెండర్ను అప్పట్లో అదానీ గ్రూప్ దక్కించింది. దీని ప్రకారం రాష్ట్రాల డిస్కంలు సెకీతో ఒప్పందం చేసుకుంటే అదానీ ప్లాంట్ల ద్వారా సౌర విద్యుత్తును సరఫరా చేస్తారు. అయితే అదానీ కోట్ చేసిన ధరను చూసి డిస్కంలు బెంబేలెత్తాయి. ఒక్క ప్రభుత్వం కూడా సెకీతో ఒప్పందానికి ముందుకు రాలేదు. అవి కుదిరితే తప్ప ప్లాంటు ఏర్పాటు చేయలేరు, సొమ్ములు సంపాదించలేరు. ప్లాంట్ల ఏర్పాటు పేరుతో అప్పటికే భారీగా అప్పులు తెచ్చి పెట్టుబడులు సమీకరించిన నేపథ్యంలో అదానిపై ఒత్తిడి బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ లంచాల యాత్ర మొదలుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులను కలిసి లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఇందులో జగన్ జమానాలో జరిగిన సంఘటనల గురించి మరింత వివరంగా ఈ విధంగా ఇక్కడ అదానీ సౌర విద్యుత్తును మన విద్యుత్ సంస్థలతోటి ఇక్కడ ఒప్పందం కుదుర్చుకోవడానికి ముఖ్యంగా అధిక రేటుతో నిర్ణయించిన ధరలతోటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లోని విద్యుత్ సంస్థలు ముందుకు రాలేకపోవడంతో ఈ విధంగా ఎలాగైనా ఇవి మనం దాని మీద భారీగా పెట్టుబడులు పెట్టుకొని గౌతమ్ అదానీ మీద ఒత్తిడి పెరగడంతో ఈ విధంగా లంచాల బాట పట్టినట్టుగా చూసుకోవచ్చు. వివిధ రాష్ట్రాల సీఎంలతోటి ఒప్పందం కుదుర్చుకొని లంచాలు ముట్టయేపి ఇది వ్యాపారం కొనసాగించినట్టుగా చూసుకోవచ్చు సౌర విద్యుత్కి సంబంధించి రాష్ట్రాలతోటి. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారం. చట్టాలకు లోబడి నడుచుకుంటాం. పాలన వ్యవహారాలు పారదర్శకతలో ప్రమాణాలు. అవి కేవలం నేరారోపణలు మాత్రమే. వాటాదారులు, భాగస్వాములు ఆందోళన వద్దు. అమెరికా అభియోగాలపై అదానీ గ్రూప్ ప్రకటన. న్యాయపరంగా ముందుకెళ్తామని వెల్లడి. అమెరికాలో 5067 కోట్ల బాండ్లు రద్దు. స్టాక్ ఎక్స్చేంజ్కి తెలిపిన అదానీ గ్రీన్ ఎనర్జీ. విధంగా ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారం. ఎవరు భయపడవద్దు. ఏదైతే అదానీ గ్రూప్లో వాటాదారులుగా ఉన్నారో పెట్టుబడుదారులు, భాగస్వాములు ఆందోళన వద్దన్నట్టుగా అవి కేవలం నేర ఆరోపణలు మాత్రమే. మేము చట్టపరంగా ముందుకెళ్తాం, ఎలాంటి తప్పు చేయలేదు అన్నట్టుగా ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఎవరు ఆందోళన చెందుతున్నట్టుగా కంపెనీలో వాటాదారులు కానీ భాగస్వాములు కానీ వాళ్ళకి తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. అదానీని అరెస్టు చేయాలి. భారత్, అమెరికా చట్టాలను ఉల్లంఘించారు. సీఎంలను అరెస్టు చేసి అదానీని వదిలేస్తారా? మోదాని నెట్వర్క్నంతా బయటకిడుస్తాం. అందుకు తొలి ఉదాహరణ మాధబీ బుచ్. పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. జేపీసీ వేయాలి. సో లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ. మూసీలో అదానీ వాటా ఎంత? కేటీఆర్. అదానికొకటి, ఆడబిడ్డకో న్యాయమా? కవిత. ఈ విధంగా అదానీని అరెస్టు చేయాలని భారత్, అమెరికా చట్టాలను ఉల్లంఘించారు. సీఎంలను అరెస్ట్ చేసి అదానీని వదిలేస్తారని ఈ విధంగా పార్లమెంట్లో రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. మోడీకి చెందిన వ్యక్తులను అందరినీ బయటకిడుస్తాం. మోదాని నెట్వర్క్నంతా బయటకిడుస్తాం. అందుకు తొలి ఉదాహరణ మాధబీ బుచ్. పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. జేపీసీ వేయాలి. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. మూసీలో అదానీ వాటా ఎంత అన్నట్టుగా కేటీఆర్ కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక ఆడబిడ్డకో న్యాయం, అదానికో న్యాయం అన్నట్టుగా కవిత కూడా ఈ సందర్భంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఆ 4 రాష్ట్రాల్లో అధికారంలో లేం. నాడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్, తమిళనాట DMK. అదానీ లంచాలకు కాంగ్రెస్సే జవాబు ఇవ్వాలి. మోడీ ప్రతిష్టను దెబ్బతీయడమే రాహుల్ లక్ష్యం. 2002 నుంచి నిరాధార ఆరోపణలు బీజేపీ.
విధంగా బీజేపీ మాట్లాడుతుండగా చూసుకోవచ్చు. 2002 నుంచి బీజేపీపై నిరాధార ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా. ఆ సందర్భాల్లో మేము ఆ రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో మేము అధికారంలో లేము. ఛత్తీస్గఢ్ అదేవిధంగా తమిళనాట డిఎంకే, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఉన్నది, వాళ్ళ కాంగ్రెస్ బాధ్యత వహించాలన్నట్టుగా చెప్పుకొస్తారు. మాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మా కాంగ్రెస్ రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడిగా చూసుకోవచ్చు బీజేపీ. ముడుపుల ముడి వీడింది. 3 ఏళ్ల కిందటే చెప్పిన ఆంధ్రజ్యోతి తాజాగా నిర్ధారించిన అమెరికా సంస్థలు ఏదైతే సౌర విద్యుత్కు సంబంధించి అదానికి జగన్కు మధ్య ముడి వీడిందని, ముడుపుల గురించి ఈ విధంగా లంచాల మాట మేము ఆనాడే చెప్పాం, 3 సంవత్సరాల కిందనే చెప్పాం, ఇప్పుడు బయటకు అమెరికా సంస్థ బయట పెట్టింది అన్నట్టుగా చెప్పుకొస్తుంది ఆంధ్రజ్యోతి. 2.24 లక్షల కోట్లు ఫట్ అదానీ గ్రూప్ లంచాలు చూపిందంటూ అమెరికా చేసిన అభియోగాలతో గౌతమ్ అదానికి చెందిన సంస్థల షేర్ల విలువలు భారీగా పతనమయ్యాయి. అదానీ సంస్థల షేర్ల విలువ 2.24 లక్షల కోట్ల మేర ఆవిరైంది. బుధవారం ఒక్క షేర్ ధర, గురువారం జరిగిన నష్టం. అదానీ ఎంటర్ప్రైజెస్ విధంగా నష్ట శాతం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ విల్మర్ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్, ఏసీసీ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్ ఇవన్నీ నష్టాల బాట పెట్టినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ వ్యవహారం బయటపడడంతో అదానిపై అరెస్ట్ వారెంట్ అమెరికాలో రావడంతో ఈ విధంగా అవంతా షేర్ మార్కెట్లన్నీ పతనమైనట్టుగా చూసుకోవచ్చు. దానివల్ల భారీగా నష్టం ఏర్పడినట్టుగా, నష్టాన్ని కూడా చూపించినట్టుగా చూసుకోవచ్చు. ఆసుపత్రిలోనూ కలుషితాహారం. మాగనూరు విద్యార్థులకు మహబూబ్నగర్ ఆసుపత్రి అల్పాహారంలో పురుగులు. పాఠశాలలో 2వ రోజు విద్యార్థులకు పురుగుల అన్నం, భోజనం చేయని పిల్లలు ధర్నా. డిఈఓ హెచ్ఎం సస్పెన్షన్, వంట ఏజెన్సీ రద్దు. మహబూబ్నగర్ ఆసుపత్రి పిల్లల వార్డులో వడ్డించిన అల్పాహారంలో పురుగు. ఈ విధంగా ఆల్రెడీ పాఠశాలలో పురుగుల అన్నం, కల్తీ ఆహారం తిని ఆసుపత్రి పాలైన విద్యార్థులు ఈ విధంగా ఆసుపత్రిలో కూడా పురుగుల ఆహారమే పెట్టినట్టుగా ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవచ్చు. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు అక్కడ కూడా పురుగుల అన్నమే పెట్టినట్టుగా కూడా ఇక్కడ ముఖ్యంగా చూపిస్తుంది. బడిలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన చిన్నారులకు అక్కడ పురుగులున్న అల్పాహారం పెట్టారు. మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రిలో ఈ ఘటన కలకలం సృష్టించింది. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం తిన్న వారిలో 100 మంది విద్యార్థులు వాంతులు చేసుకుంటే కొందరు కడుపు నొప్పి, తలనొప్పితో బాధపడ్డారు. వెంటనే ఉపాధ్యాయులు పిల్లల్లో కొందరిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి, మరికొందరిని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఈ విధంగా తరలించి అక్కడ చికిత్స అందిస్తే కూడా ఆ మహబూబ్ నగర్ ఆసుపత్రిలో కూడా పిల్లలకు అల్పాహారంలో భాగంగా అక్కడ కూడా అల్పాహారంలో పురుగులతో కూడిన అల్పాహారం అందించినట్టుగా కూడా ఇక్కడ వ్యవహారం మనం చూసుకోవచ్చు. వాళ్ళపై డిఓ హెచ్ఎం సస్పెన్షన్, వంట ఏజెన్సీ రద్దు చేసినట్టుగా చూసుకోవచ్చు. లగచర్ల కేసు, కేసీఆర్ 10 కోట్లు ఇచ్చారు, తమ వెనుక కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని నిందితులు ధీమాగా చెప్పారు. హైదరాబాద్ వాసి సురేష్ను కలెక్టర్ హత్యకు నరేందర్ రెడ్డి పంపారు. చర్చలు లేకుండా దాడి, హత్యకు కుట్రే. తొలిసారి కేసీఆర్, కేటీఆర్ పేర్లను ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాల పెన్ డ్రైవ్ హైకోర్టుకు అందజేత. సిఎస్ డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీస్. ఈ విధంగా ఇక్కడ లగచర్ల కేసు వెనకాల కేసీఆర్ 10 కోట్లు విడుదల చేశారు. దీని వెనకాల లగచర్ల కేసుకు సంబంధించి కేసీఆర్, కేటీఆర్లు ప్రధానంగా వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. తొలిసారిగా ఈ విధంగా హైకోర్టులో ఈ వ్యవహారం నడుస్తున్నట్టుగా, కొడంగల్ కోర్టులో ఈ వ్యవహారం నడుస్తున్నట్టుగా చేసుకోవచ్చు. ఈ విధంగా పట్నం నరేందర్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాల పెన్ డ్రైవ్ను కూడా హైకోర్టుకు అందించినట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది. ఈ విధంగా నిందితులు ధీమాగా తమ వెనుక కేటీఆర్, కేసీఆర్లు ఉన్నారని ధీమాగా చెప్పారని ఇక్కడ హైదరాబాద్ వాసి సురేష్ను కలెక్టర్ హత్యకు నరేందర్ రెడ్డి పంపారని విధంగా హైదరాబాద్ వాసి సురేష్ను కలెక్టర్ హత్యకు నరేందర్ రెడ్డి పంపిరని ఆరోపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ప్రభుత్వ తరపు న్యాయవాది. లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తముందని పేర్కొంది. ఈ కేసును ఎదుర్కొనేందుకు కేసీఆర్ 10 కోట్లు విడుదల చేశారని వెల్లడించింది. ఈ మేరకు హైకోర్టుకు వివరాలను, సాక్ష్యాలను అందజేసింది. కొడంగల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలంటూ లగచర్ల కేసులో A1గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్యాష్ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణను కొనసాగించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా లగచర్ల కేసులో
కొడంగల్ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఆదేశాలను కొట్టివేయాలని లగచర్ల కేసులో ఏవన్గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్యాష్ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణను కొనసాగించింది. ఈ సందర్భంగా ఈ విధంగా లగచర్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఈ విధంగా ఈ ఘటన వెనుక కేసీఆర్ కేటీఆర్లు ఉన్నారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి 10 కోట్లు కేసీఆర్ విడుదల చేశారు ఈ కేసు నుంచి బయటపడడానికి అన్నట్టుగా ఈ విధంగా ముఖ్యంగా కలెక్టర్ హత్యకు పట్నం నరేందర్ రెడ్డి సురేష్ అనే వ్యక్తిని పంపినట్టుగా చూసుకోవచ్చు. ఈ వ్యవహారంలో ప్రధానంగా కేసీఆర్ కేటీఆర్లే ఈ వ్యవహారం నడిపిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం ప్రభుత్వం బయటపెట్టినట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి హైకోర్టులో ఈ విధంగా చర్చ ఆరోపణలు జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. 300 కోట్లతో రఘువంశీ ఏరోస్పేస్ శంషాబాద్ ఏరోస్పేస్ పార్కులో ఏర్పాటు, బోయింగ్ ఎయిర్ బస్ విడిభాగాల తయారీ శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు. 3 ఏళ్లలో 1200 మందికి ఉద్యోగాలు. ఈ విధంగా ఏరోస్పేస్ రఘువంశీ ఏరోస్పేస్ 300 కోట్లతో ఈ విధంగా హైదరాబాద్ శంషాబాద్ ఆవరణలో ఈ విధంగా కంపెనీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. దీని ద్వారా 1200 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నట్టుగా మంత్రి శ్రీధర్ బాబు తెలియజేస్తున్నారు. ఈ విధంగా విమానాలకు సంబంధించి విడిభాగాల తయారీ సంస్థ ఏర్పాటు చేసేందుకు ఈ విధంగా దానికి సంబంధించిన ప్రతినిధులతోటి ఇక్కడ శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు అని చెప్పుకోవచ్చు. రఘువంశీ ఏరోస్పేస్ కంపెనీ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. విమాన ఇంజన్ల కీలక విడిభాగాల రక్షణ రంగ ఉత్పత్తులను తయారు చేసే ఈ సంస్థ 300 కోట్లతో శంషాబాద్ ఏరోస్పేస్ పార్కులో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది. కొత్త కర్మాగారం నిర్మాణానికి గురువారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. 300 కోట్లతో రఘువంశీ ఏరోస్పేస్ కంపెనీని ఏర్పాటు చేసేందుకు విమాన విడిభాగాల పరికరాల తయారీకి సంబంధించి కంపెనీని పరిశ్రమను స్థాపించడానికి ఈ విధంగా శంకుస్థాపన చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ కంపెనీ 300 కోట్లతో పెట్టుబడులు పెట్టి ఇక్కడ 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉన్నట్టుగా శ్రీధర్ బాబు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతికి పుష్పగుచ్చం ఇస్తున్న గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి. సనాతన ధర్మం సమున్నతం, గాలి నేల నీరు నింగి నిప్పులోనూ దేవుడిని చూస్తాం, ప్రకృతికి దండం పెట్టే పవిత్రమైన హిందూ ధర్మం మనది, ఆ సంస్కృతిని కాపాడుకోవాలి వెంకయ్యనాయుడు. అట్టహాసంగా లోక్మందన్ 2024 ఎగ్జిబిషన్ ప్రారంభం, రాజకీయాలకు అతీతంగా ఉత్సవాలు కిషన్ రెడ్డి. జీవన విధానంలో మార్పుల వల్లే రోగాలు జూపల్లి. నేడు ఉత్సవాలను ప్రారంభించనున్న రాష్ట్రపతి ముర్ము. ఈ విధంగా లోక్మందన్ కార్యక్రమంలో హైదరాబాద్లో జరిగే లోక్మందన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి బేగంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, రాష్ట్రపతి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మలు పుష్పగుచ్చం అందజేసి ఆహ్వానించినట్టుగా పలికినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఈ విధంగా మనం ప్రకృతికి దండం పెట్టే సంస్కృతి మనది, ఈ విధంగా దానివల్ల ఆ సంస్కృతిని కాపాడుకోవాలి అన్నట్టుగా ముఖ్యంగా తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అట్టహాసంగా లోక్మందన్ 2024 ఎగ్జిబిషన్ ప్రారంభం, రాజకీయాలకు అతీతంగా ఉత్సవాలు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. అదేవిధంగా జీవన విధానంలో మార్పుల వల్లే రోగాలు అని ఆయన జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. నేడు ఉత్సవాలను ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని మనం తెలుసుకోవచ్చు. ఉక్రెయిన్పై రష్యా ఖండాంతర క్షిపణి దాడి, RS-26 రూబేజ్గా అనుమానాలు, 26 మందికి గాయాలు, ఒక కింజాల్ 7 KH-101తో బీభత్సం. నెతన్యాహు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిపై ICC అరెస్ట్ వారెంట్, హమాస్ నాయకులకు జారీ చేసిన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు. ఇలాగా ఉక్రెయిన్పై రష్యా ఖండాంతర క్షిపణి దాడి, ఈ విధంగా RS-26 రూబేజ్గా అనుమానాలు, 26 మందికి గాయాలు, ఒక కింజాల్ 7 KH-101తో బీభత్సం. ఈ విధంగా ఉక్రెయిన్ చేసిన దాడికి ప్రతిఘటనగా రష్యా మరో దాడి విధంగా ఖండాంతర క్షిపణి దాడి చేసింది. ఈ విధంగా పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఉక్రెయిన్. ఇది RS-26 రూబేజ్గా అనుమానాలు ఉన్నాయంట, 26 మందికి గాయాలైనట్టుగా చూసుకోవచ్చు. నెతన్యాహు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిపై ICC అరెస్ట్ వారెంట్. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు హమాస్ నాయకులకు జారీ చేసిన ఈ విధంగా అరెస్టు వారెంట్ పంపింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి అదేవిధంగా రక్షణ మంత్రిపై ICC అరెస్టు వారెంట్ జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు అంతర్జాతీయ కోర్టు. ఈ విధంగా హమాస్ నాయకులకు కూడా అరెస్టు వారెంట్లు పంపినట్టుగా మనం చూడొచ్చు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు. ఈ విధంగా అనవసరంగా వీళ్ళు యుద్ధాన్ని తలెత్తుతున్నందుకు ఇది నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు కోర్టు.
గ్రూప్ 2 హాల్ టికెట్లు 9 నుంచి 14 దాకా డౌన్లోడ్కు ఛాన్స్. 15-16 తేదీల్లో పరీక్షలు. ఇంటర్ జేఎల్ ఫలితాలు వెల్లడి. ఈ విధంగా గ్రూప్ 2 హాల్ టికెట్లు 9 నుంచి ఆన్లైన్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది 14 వరకు అందుబాటులో ఉంటాయన్నట్టుగా చూసుకోవచ్చు. 15-16 తేదీల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం. 10 పరీక్షలు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటర్ జేఎల్ ఫలితాల వెల్లడి. ఇంటర్ జూనియర్ లెక్చరర్ల ఫలితాలు వెల్లడైనట్టుగా కూడా చూడొచ్చు. కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణం. ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు అధికారిగా అరుదైన ఘనత. కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణం. ఈ పదవిని చేపట్టిన తొలి తెలుగు అధికారిగా అరుదైన ఘనత. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అధిపతిగా తెలుగు అధికారి కొండ్రు సంజయ్ మూర్తి బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గణతంత్ర మండపంలో గురువారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత సంబంధిత పత్రాలపై సంతకం చేసి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి అరుదైన ఘనత సాధించారు. సంజయ్ మూర్తి 1964 డిసెంబర్ 24న జన్మించారు. మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్కు ఎంపికయ్యారు. ఆ తర్వాత కేంద్ర వాణిజ్య పరిశ్రమలు సహా ఈ విధంగా కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా తొలి తెలుగు వ్యక్తి ఇక్కడ కాగ్ అధిపతిగా తొలిసారి నియమితులైనట్టుగా చూసుకోవచ్చు. ఇతని నియామకం రాష్ట్రపతి భవన్లో జరిగినట్టుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా తొలి తెలుగు వ్యక్తి ఇతను 1964 డిసెంబర్ 24 జన్మించి ఈయన 1989లో ఐఏఎస్గా ఎంపికయ్యారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్కు ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. తర్వాత కేంద్ర వాణిజ్య పరిశ్రమలు సహా వివిధ పదవులను దక్కినట్టుగా చూసుకోవచ్చు. ఈయనకు విధంగా లాస్ట్ బాత్రూమ్ ట్యాప్స్ అంటే యాడ్ కూడా జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.